ఏపీలో డీఎస్సీపై దుష్ప్రచారాన్ని కట్టడి చేస్తామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. అక్రమాలు జరిగాయని ఏ ఆత్మ చెబితే జగన్ 9 నెలల తర్వాత విషప్రచారం మొదలుపెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలకు సమాధానం అవసరం లేదని, సమస్య సృష్టించడమే అవసరం అన్నట్లుగా వారి వ్యవహార శైలి ఉందన్నారు. వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే గుడ్డ కాల్చి మొహాన్ని పెడితే వాళ్ళే తుడుచుకుంటారు, ఏదో అంటారు కదా, గుడ్డ కాల్చి మొహం మీద పడేస్తే వాళ్ళు తుడుచుకుంటారని కాన్సెప్ట్. కానీ మేము తుడుచుకునే పొజిషన్లో లేవు. ఎవడు గుడ్డ కాల్చాడు, ఎందుకు కాల్చాడు, కాల్చిన తల దానికి మోటో ఏంటి, దాన్ని తిప్పికొట్టే ప్రొసీజర్లో మేము ఉన్నాం. ఈరోజు ఇక్కడ కూర్చున్నాం. ఇంతకు ముందు వ్యవహారాలు కాదు, మీరు ఏది పడితే అది మాట్లాడేస్తే దాని గురించి మేము కూర్చోడానికి. అట్ ద సేమ్ టైం ప్రజలకి కూడా మేము చెప్పాలి, ఏమి జరుగుతుంది అన్నది ప్రజలకి వివరంగా చెప్పాలి. కాబట్టి చెప్పే పరిస్థితి కూడా మా అందరికీ కూడా ఉంది ఇక్కడ. కాబట్టి ఎవరో అన్నారు మనీ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అని. ఎవడో ఫోన్ చేసి నేను శాప ద్వారా చేంజ్ చేస్తాను, డబ్బులు కావాలని అడిగితే ఆ రికార్డు ఏదో పట్టుకుని వేలాడుతున్నారు. దాని తర్వాత కేసు ఫైల్ అయింది. అంతేగాని శాపలో పలానా వాడికి ఇస్తానని చెప్పి కూడా అనలేదు. అయినా కూడా వెంటనే ఎఫ్ఐఆర్ నోట్ అయింది, ఛార్జ్ షీట్ కూడా అయిపోయింది, మనకి ఇన్వెస్టిగేషన్ కూడా